వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. స్టార్ టాక్ ప్రోగ్రాంలో ఎంతోమందిని రాజకీయ అతిరథ మహారథులందరినీ కలిసి వాళ్ళ మదిలో విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తున్న కార్యక్రమం స్టార్ టాక్. ఈరోజు రాజమహేంద్రవరంలో అందరికీ సుపరిచితులైనటువంటి మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారితో ఉన్నాం. ఈ వారం మన స్టార్ టాక్ ప్రోగ్రాంలో పొలిటికల్ స్టార్ కందుల దుర్గేష్ గారు. సో నమస్తే అండి. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, నూతన కార్యాలయాన్ని చక్కగా ఇంత విశాలమైనటువంటి వాతావరణంలో మంచి ప్లేస్లో ఓపెన్ చేసినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అండ్ అంటే మీరు సర్వీస్ని ఇంకా మరి ఇక్కడ పెట్టేశారు కాబట్టి మీరు మరీ అందుబాటులోకి వచ్చేస్తే ఇబ్బంది పెట్టేస్తారేమో జనం మరి. తప్పదు కదండి, తప్పదు. సో మీ రాజకీయ ప్రస్థానం గురించి ఫస్ట్ మాట్లాడుకుంటూ తర్వాత మనం మీ యొక్క మీకు ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు అనే విషయాల మీద మాట్లాడదాం. ఫస్ట్ మీ రాజకీయ ప్రస్థానం గురించి. నేను రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. మా మాతామహులు రాజమండ్రికి ఒకసారి ఎమ్మెల్యేగా 3 సార్లు మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. మా కుటుంబంలో చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. ఇంకా పూర్వం నుంచి చూసుకున్నట్లయితే స్వాతంత్ర సమరంలో కానీ అప్పట్లో ఉన్నటువంటి రాజకీయాల్లో కానీ చాలా కీలకమైనటువంటి భూమిక నిర్వహించినటువంటి నేపథ్యం మా కుటుంబంలో ఉంది. అదే పరంపరగా నేను ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా నేను పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్నాను. విద్యార్థి దశలో ఎన్ఎస్యుఏలో, తర్వాత యూత్ కాంగ్రెస్లో, తర్వాత పేరెంట్ కాంగ్రెస్లో, తర్వాత ఎమ్మెల్సీగా, ఆ తర్వాత కాలంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యి జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యునిగా, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేయటం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతోటి మంత్రిని అవ్వటం, ఇదొక పరంపరగా కొనసాగింది. ఒక క్రమ పద్ధతిలో ఇది కొనసాగిందనే చెప్పాలి. ఏనాడు కూడా నేను రాజకీయాలు తప్ప వేరే కార్యక్రమాలు చేసినటువంటి నేపథ్యం కూడా లేదు. అంటే మీరు ఈ యొక్క గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి యుద్ధం మనం బలంగా ఎంత మెజారిటీ వస్తుంది, ఒక మంత్రి పదవి స్థానంలో మేము వెళ్తాము అని అనుకున్నారు ముందు నుంచి? కష్టే ఫలి అనేటువంటి మాటని ఖచ్చితంగా నమ్మాలి. తొలి నుంచి కూడా అంకిత భావంతో పనిచేయటం, అదేవిధంగా నమ్మిన సిద్ధాంతం ప్రకారం ముందుకు వెళ్ళటం అనేటువంటి దాన్ని అలవర్చుకోగలిగాను. దాంట్లో భాగంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి రాజకీయ నాయకులు, వారు ఏం మాటలైతే చెప్తారో వాటిని అమలు చేసి తీరుతారు. ఆ నేపథ్యంలో వారితో కలిసి ప్రయాణం చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా నాకు ఒక నమ్మకం అయితే ప్రస్ఫుటంగా ఉంది. ప్రజల్లో చైతన్యం వస్తుంది. 100% కూడా ప్రజలు మార్పును కోరుకుంటారు. ఏ పార్టీ అయితే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందో ఆ పార్టీని ఇంటికి సాగనంపి ఈ కూటమి ప్రభుత్వాన్ని తీసుకొస్తుందనేటువంటి నమ్మకం ముందు నుంచి మాకుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా తనను తాను కొంత తగ్గించుకుని ఖచ్చితంగా కూటమి రావాలి, కూటమిలో అందరం భాగస్వాములు కావాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఉన్నటువంటి ఈ కూటమి ఈ సంకీర్ణానికి వెనకాల నాంది పలికిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందువల్లే వారు ఆశించిన విధంగానే ప్రజల్లో కూడా మార్పు కనబడింది. తద్వారా కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మంత్రిని అవ్వటం అనేది మాత్రం 100% పవన్ కళ్యాణ్ గారు నా మీద చూపించినటువంటి అభిమానమే కారణం అనేటువంటి వాటిని స్పష్టంగా చెప్పగలను. అదే సమయంలో ఒక సమర్థుడైనటువంటి గ్రేట్ విజనరీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టీంలో సభ్యుడిని కావటం కూడా నాకు చాలా ఆనందం. అంటే ఒక పర్పస్ ఆయనకి చాలా ఇష్టమైనటువంటి శాఖ పర్యాటక శాఖ మీకు ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నా ఒక స్పెషల్ ప్రికాషన్స్ ఇలా చేద్దాం కానీ ఆయన విజనరీ ఏమన్నా చెప్పారా మీకు? ఇప్పుడే కాదండి, తొలి నుంచి కూడా ఆయన పర్యావరణం, పర్యాటకం ఈ రెండింటి విషయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకులు ఆయన. పర్యావరణ హితంగా ఉండాలి మనం చేసే అభివృద్ధి అనేటువంటి మాట, అదేవిధంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రంలో అనేటువంటి మాట ఆయన తొలి నుంచి కూడా మాకు రాజకీయ పార్టీగా ఉన్నప్పటి నుంచి కూడా చెప్తానే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పారు. అందులో భాగంగానే ఆయన పర్యాటక శాఖని, అదేవిధంగా సినిమాటోగ్రఫీ, ఎలాగ ఆయన స్వయాన కళాకారుడు, ఆయన ఆ రంగం నుంచి వచ్చారు కనుక దాన్ని, అదేవిధంగా కల్చర్, ఈ రాష్ట్రం యొక్క కల్చరల్ హెరిటేజ్ పట్ల కానీ, లేకపోతే కళా సాంస్కృతిక ప్రభావం ఏదైతే ఈ రాష్ట్రానికి ఉందో, భాషా వికాసం ఏదైతే ఉందో వాటన్నిటి పట్ల ఆయనకి నిబద్ధత కలిగినటువంటి ఒక నాయకుడు ఆయన.
అందువలన ఆ శాఖల్ని ఆయన మనసుకు నచ్చిన శాఖల్ని నాకు అప్పచెప్పడం అనేది నాకు లభించిన ప్రత్యేకమైన వరంగా భావిస్తాను. ఎందుకంటే ఆయన మనసుకు నచ్చిన శాఖలు మీకు ఇచ్చారు. అంటే ఇక్కడ రెండు, ఒకటి మీరంటే అభిమానం, మీకున్నటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం వల్ల ఆయనకు నచ్చిన శాఖను కూడా మీ చేతిలో పెట్టి మీరు సమర్థులు అన్నట్టుగా మీకు అప్పగించారు. కాబట్టి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? దాంతోపాటు ఇంకొక మాట ఏం చెప్పాలంటే, నేను ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో వారు కూడా నాకు కళల పట్ల కానీ, లేకపోతే ఈ పర్యాటక రంగం పట్ల కానీ, లేకపోతే మన కల్చరల్ హెరిటేజ్ గురించి కానీ ఉన్నటువంటి అభినవేశాన్ని ఆయన గమనించి దానికి ఈ రకమైనటువంటి శాఖలు అప్పచెప్పడంలో ముఖ్యమంత్రి గారితో చెప్పి అప్పచెప్పడం జరిగింది. దీన్ని మీరు చెప్పిన విధంగా చెప్పాల్సి వస్తే ఇవాళకి కొన్ని ప్రయత్నాలు ప్రారంభించాం. రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు ఏదైతే మొత్తంగా పర్యాటక రంగం కుంటుపడిందో, అభివృద్ధికి నోచుకోకుండా ఉందో, ఎక్కడా ఏ పర్యాటక శాఖ మంత్రి ఈ రాష్ట్రంలో ఆ రోజు ఉన్నవాళ్ళు ఒక్కరోజు కూడా పర్యాటక అభివృద్ధి గురించి మాట్లాడలేదు. నాయకుల్ని వ్యక్తిగత దూషణలు చేయడానికే వారు సమయం అంతా వెచ్చించారు. అటువంటి నేపథ్యంలో మేము రాగానే, ఈ కూటమి ప్రభుత్వం రాగానే, ఒక పక్కన ముఖ్యమంత్రి గారు, మరో పక్కన ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ప్రభుత్వ పరంగా చేసేటువంటి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేసేటువంటి కార్యక్రమాలతో పాటు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ తోటి ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి. ఇప్పటి వరకు ఏదైతే వెనకబడిపోయిన రంగం ఉందో, మనకు అత్యంత అద్భుతమైనటువంటి సుందర ప్రదేశాలు ఉన్నప్పటికీ కూడా, ప్రకృతి రమణీయత ఉన్నప్పటికీ కూడా దాన్ని సరైన దిశలో నడిపించలేదు గత ప్రభుత్వం. ఇప్పుడు దీన్ని పట్టాలెక్కించాలంటే మనం ప్రైవేట్ పెట్టుబడిదారుని కూడా ఆహ్వానించి వారితో కలిసి ఎక్కడికెక్కడ సర్క్యూట్స్ తయారు చేయటం. అదేవిధంగా టూరిజం అంటే కేవలం మన వరకు తెలిసింది టెంపుల్ టూరిజం ఒకటే. టెంపుల్ టూరిజమే మనకి ఎక్కువ హయ్యెస్ట్ రెవెన్యూ, ఫుట్ఫాల్ కూడా ఉంటుంది, రెవెన్యూ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం తీసుకుంటున్న ఆలోచన ఏంటంటే, ఒక పక్కన టెంపుల్ టూరిజంతో పాటు టెంపుల్స్ దర్శించడానికి వచ్చేవాళ్ళు ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి రమణీయతను కూడా ఆహ్లాదంగా చూసే విధంగా తయారు చేయాలంటే కొన్ని వసతులు కల్పించాలి, ఓ సర్క్యూట్ ఏర్పాటు చేయాలి. ఆ సర్క్యూట్లో ఓ పక్కన టెంపుల్ టూరిజం, మరో పక్కన ఎకో టూరిజం, మరో పక్కన అడ్వెంచర్ టూరిజం, అదేవిధంగా అగ్రి టూరిజం, ఇలా రకరకాల యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక సర్క్యూట్ రూపంలో తయారు చేసి దాన్ని ప్రజల ముందు పెడితే, ఒక్కరోజు సందర్శన కోసం వచ్చినటువంటి పర్యాటకుడు ఆ ఒక్కరోజు బదులు 4-5 రోజులు ఉండేదానికి అవకాశం ఉంటుంది. వెకేషన్కి ఒక 1 వీక్ వెకేషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఆహ్లాదం, మనకు ఆదాయం రెండు వస్తాయి. ఈ రెండు వస్తాయి కనుక డెవలప్మెంట్. మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేది పర్యాటక రంగంలో వచ్చేంత ఎంప్లాయ్మెంట్ మరి ఎక్కడా రాదు. ఇవాళ మేము కొత్తగా విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సులో ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తే వారు ముందుకు వచ్చి 8 MOUలు చేయగలిగాం. ఆ 8 MOUల్లో 1,257 కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. 825 హోటల్ గదులు నిర్మిస్తారు. దాంతోపాటు 2,567 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇది ఈ పర్యాటక రంగంలో ఉన్న ప్రత్యేకత. అందుకే ముఖ్యమంత్రి గారు కూడా పదే అంటారు, ఏమంటారంటే యజాలన్నీ పోయినాయి, ఇక మిగిలింది ఒకటే టూరిజం ఒకటే అనేటువంటి. దాని ప్రకారం దీన్ని డెవలప్ చేయాలంటే ఆలోచన చేస్తూ ఉన్నాం. దాని ప్రకారం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇప్పటికే మేము ఈ సదస్సులు, ప్రైవేట్ పెట్టుబడిదారుల సదస్సు విజయవాడలో సెంట్రల్ పాయింట్గా పెట్టాం. తర్వాత విశాఖపట్నంలో మొన్న పెట్టాం. ఇక రాబోయే రోజుల్లో తిరుపతి, ఆ తర్వాత కూడా మా ఉద్దేశం ఏంటంటే దేశంలో వేరే ప్రాంతాల్లో ఢిల్లీ కానీ, అదేవిధంగా చెన్నై కానీ, హైదరాబాద్లో కానీ ఇలాంటి సదస్సులు పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆహ్వానించి ఇవ్వటం, ఇవి చేయాలనేది మా ఆలోచన. అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు గత ప్రభుత్వం ఇంతలా వైఫల్యం చెందడానికి, అంటే దీన్ని డెవలప్మెంట్ చేయలేకపోవడానికి గల కారణాలు ఏమనుకున్నారు? ఇప్పుడు మీరు ఎంత విజనరీగా చక్కటి ప్రణాళిక చేసుకుని దీన్ని ఎంతో ముందుకు తీసుకెళ్దామన్న ప్రణాళిక మీకుంది, వాళ్ళు ఉండకపోవడానికి గల కారణాలు ఏంటి, లేదా ఎక్కడ విఫలమయ్యారంట? స్వార్థ వ్యక్తిగత ప్రయోజనాలే కారణమైనాయండి. ఇందులో నేను స్పష్టంగా చెప్పగలను. ఇవాళ మీరు వాళ్ళు చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేశారు. ఎందువల్లంటే ఒక్క ఉదాహరణ చెప్తాను. అందరికీ తెలిసిన విషయమే, ఋషికొండ మీద ఉన్నటువంటి ప్యాలెస్ ఏదైతే ఉందో వాళ్ళు కట్టింది. అంతకుముందు అక్కడ ఆ ప్లేస్లో మనకి చాలా రిసార్ట్స్ ఉండేవి, ఏది టూరిజం రిసార్ట్స్. వాటిల్లో వచ్చేటువంటి ఆదాయం రాష్ట్రంలో వేరే ఇతర ప్రాంతాల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి రిసార్ట్స్ అవి మాకు టూరిజంకి. అలాంటి వాటిని వాళ్ళు కూలగొట్టి అక్కడ ఒక రాజప్రాసాదాన్ని నిర్మించారు. అది ఎవరి కోసం నిర్మించారు?
రిసార్ట్స్ అంటే ప్రజలకు ఉపయోగపడేవి, వీళ్ళు నిర్మించింది వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, లేకపోతే ఆయనకి సొంతంగా విలాసాల కోసం, ఆయన కుటుంబం విలాసాల కోసం దాన్ని ఏర్పరిచారు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు ఆదాయం పోయింది ఒక పక్కన రిసార్ట్ స్పాట్ వల్ల, మరో పక్కన ఇది ఒక వైట్ ఎలిఫెంట్గా తయారైంది మనకి. దీని మెయింటెనెన్స్, కరెంట్ ఛార్జీలు, లేకపోతే దానికి అయ్యేటువంటి మెయింటెనెన్స్, ఇవన్నీ చూసుకుంటే తడిపి మోపడేటువంటి సెక్యూరిటీ తడిపి మోపడేంత పరిస్థితి వచ్చింది. ఇది ఒక ఉదాహరణ చాలు మనకి. వాళ్ళు ఎలా విఫలమయ్యారంటే స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ కార్యక్రమాలు చేశారు. ఇవాళ మేము ప్రజల కోసం కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ అన్నింటినీ కూడా రెనోవేషన్ చేస్తున్నాం, కొత్త వారిని తీసుకొస్తున్నాం, తద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలోనే టూరిజంకి కూడా ఇండస్ట్రీ స్టేటస్ని ప్రకటించారు. దానివల్ల ఏవైతే మనం రాయితీలు పరిశ్రమలకు ఇస్తూ ఉన్నామో ఆ రాయితీలు అన్నీ కూడా, అది జిఎస్టీ కానివ్వండి, మున్సిపల్ ట్యాక్స్ కానివ్వండి, పవర్ ఛార్జెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా రాయితీలు వస్తే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఫండ్ అలాట్మెంట్ బాగుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా లక్కీగా మనకి వాళ్ళు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ మనకు స్వదేశీ దర్శన్ అనేటువంటి ఒక స్కీమ్ కింద, ప్రసాద్ అనేటువంటి మరో స్కీమ్ కింద మనకి ఫండ్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళతో కొన్ని కార్యక్రమాలు, ప్రైవేట్ పెట్టుబడిదారులతో కొన్ని కార్యక్రమాలు, మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉంది. దీనికోసం టూరిజం పాలసీ కూడా తీసుకొచ్చాం. 2024-29 5 సంవత్సరాలు కానీ పాలసీ తెచ్చాం. ఆ పాలసీ ద్వారా 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో 50,000 హోటల్ గదులు నిర్మించాలని, అత్యధిక శాతం ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను సాయశక్తిలో కృషి చేస్తూ ఉన్నాను. అంటే యాక్చువల్గా ఇంకో క్వశ్చన్ అడిగే ముందు ఫస్ట్ ఒకటి, మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్? చిరంజీవి గారండి, ఆబ్వియస్గా. ఎందుకంటే మీకు సినిమాటోగ్రఫీ ఇచ్చారు కదా, అందుకు అడుగుతున్నా. సో అంటే మీకు సినిమాల మీద మక్కువ ఎక్కువైనా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేవారు? సహజంగానే సినిమా కోస్తా జిల్లాల్లో ఉన్నవాళ్ళు సినిమాల పట్ల ఆకర్షితులు అవ్వకుండా ఉండరు. తెలంగాణలో మీరు అడిగితే ఇది క్వశ్చన్ రిలవెంట్, కానీ ఇక్కడైతే 100% అందరూ కూడా సినిమాలు అంటే ఇష్టపడేవాళ్ళు ఉంటారు. సినిమా ఇక్కడ మన వరకు చూస్తే, సో దాని పట్ల ఎప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత కొంచెం లిటరరీ సైడ్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను అప్పుడప్పుడు కొన్ని ఆర్టికల్స్ కూడా సినిమా మ్యాగజైన్లకి రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ దృష్ట్యా ఆయన కూడా స్వతహాగా ఆయనకి సినిమా రంగంలో కళాకారుడిగా ఆయన వచ్చాడు కనుక ఆ సినిమా రంగానికి సంబంధించి ఏ డెవలప్మెంట్ చేయాలన్నా మన దగ్గర ఉన్నటువంటి జనసేన పార్టీ తరపున మంత్రి అయ్యే వ్యక్తి ద్వారా ఈ చేయిద్దామని ఆలోచన వారికి కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళు అలా చూసి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా మీద లేకపోతే రెస్పెక్ట్ అన్నా ఉండాలి, లేకపోతే మక్కువ అన్నా ఉండాలి, లేకపోతే ప్యాషన్గా చేయలేరు. ఇప్పుడు ఒక వ్యక్తి సమర్థుడై ఉండొచ్చు, బట్ దాని మీద ప్యాషన్ లేకపోతే అవ్వదు. కరెక్ట్. అంటే మీకు ఉన్న సినిమా ప్యాషన్ వల్ల మీకు అది ఇచ్చారా అని అడగాల్సి వచ్చి ఇలా అడిగారు. అదే ప్రధానం కాదు కానీ నాకు కూడా ఆ ప్యాషన్ ఉంది, అందేమీ కాదని నేను చెప్పలేను. కానీ ఖచ్చితంగా దాంతోపాటు డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచన నాకు కూడా ఉంది. అంటే మొన్న గేమ్ చేంజర్ రిలీజ్ ఫంక్షన్లో కూడా చూసాను, వాళ్ళు కూడా అంటే షూటింగ్స్ ఎక్కడెక్కడో చేసుకోవడానికి వెళ్తున్నాము, అలాంటిది మీరు కనుక ఇక్కడ పెడితే కనుక బాగుంటుంది, సో మేము వచ్చి ఇక్కడ షూట్ చేసుకుంటాము, దానికి తగ్గట్టుగా ఇక్కడ మాకు ఇస్తే బాగుంటుంది అన్న దాని విధంగా దృష్టిలో పెట్టుకుని అన్న కార్యక్రమాలు చేస్తారు. ఖచ్చితంగా అండి, మేము కూడా అప్పీల్ చేసామండి వాళ్ళకి. ఎందుకంటే ఇవాళ మీకు కేరళని మించినటువంటి అందాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దీన్ని మీరు సెల్యులాయిడ్ మీద బాగానే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఎలాగా మంచి మంచి ప్రాంతాలు, మన మారేడుమిల్లి ప్రాంతం, కోనసీమ ప్రాంతం, వైజాగ్ ప్రాంతం, తిరుపతి ప్రాంతం, కృష్ణా గుంటూరు, ఇలాగ ఇవన్నీ కూడా మీరు బాగానే చక్కగా షూటింగ్లకు ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో మనం ఏమంటున్నామంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలన్నా, లేకపోతే ఇక్కడ లోకల్ టాలెంట్ని మీరు ఉపయోగించుకోవాలన్నా ఇక్కడ మీరు కొన్ని స్టూడియో నిర్మాణాలు, డబ్బింగ్ థియేటర్ల నిర్మాణాలు, లేకపోతే రికార్డింగ్ థియేటర్ నిర్మాణాలు ఇలాంటివి చేపట్టినట్లయితే, ఆ మౌలిక సదుపాయాలు కల్పించగలిగితే, దాంతోపాటు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లాంటిది ప్లాన్ చేయగలిగితే దానికి ప్రభుత్వం కూడా ముందుకు వస్తుంది. వచ్చి ఇక్కడ లోకల్ టాలెంట్ని ఉపయోగించుకునే విధంగా మీకు సహకరిస్తుంది. కనుక నిర్మాతలను మేము కోరుతున్నది, మీరు రండి, ఏదైతే షూటింగ్లు చేస్తున్నారో అద్భుతంగా ఇక్కడే బాగా చేసుకుంటున్నారు మీరు, ఎందుకంటే ఇక్కడ లొకేల్ బ్యూటీ ఉంది కాబట్టి. దాంతోపాటు కొన్ని మౌలిక సదుపాయాలు కూడా ఏర్పరచండి, దానికి ప్రభుత్వం మీకు రాయితీలు ఇచ్చి మిమ్మల్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉందనేటువంటి మాటతోటి వారికి లేఖ రాయటం జరిగింది. త్వరలోనే ఈ నెలాఖరు లోపల వారితో మీటింగ్ కూడా ఉంటుంది. ఓకే అండి, ఎందుకంటే సార్ ఇక్కడ ఉన్న ప్రజలకు మీరు ఇందాక అన్నట్టు మనందరం ఇక్కడ మనుషులు కాబట్టి ఆ సినిమా మీద మక్కువ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి
మన సినీ ఇండస్ట్రీకి అంటే ముందు సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళే జనంలో చూసుకుంటే 60-70% ఆఫ్ ద పీపుల్ మనకి ఇటు సైడ్ నుంచి ఇక్కడ చెల్లిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒకవేళ ఆపర్చునిటీస్ని కనుక మనం ఇక్కడ క్రియేట్ చేయగలిగితే రెండు మనమే. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చేసుకునే దానికంటే ఇప్పుడు మొత్తం వీళ్ళు షూటింగ్ అంతా ఇక్కడ చేస్తారు, మళ్ళీ డబ్బింగ్ తర్వాత అవన్నీ కూడా అక్కడ చేస్తారు. అక్కడికి వెళ్ళి చేయవచ్చు. అలా కాకుండా దాని కనుక ఇక్కడే ఉంటే మీకు క్వాలిటీ ఆఫ్ పీపుల్, ప్యాషన్ పీపుల్ ఇక్కడే దొరికేస్తారు. డెఫినెట్గా అండి. ఇక్కడ టాలెంట్ కొదవలేదండి, అద్భుతమైన టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఏంటి ఏ ఆస్పెక్ట్ తీసుకోండి మీరు, నాట్ ఓన్లీ యాక్టింగ్, మీకు టెక్నాలజికల్ ఆస్పెక్ట్లో తీసుకున్నా కూడా అద్భుతమైన కెమెరామెన్లు ఇక్కడ దొరుకుతారు. మనకి మంచి డ్యాన్సర్స్ ఉన్నారు, కూచిపూడి మనకి స్పెషలైజ్డ్ డ్యాన్స్ అది, అందులో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాటి ద్వారా ఎన్నో రకాలు చేయొచ్చు. ఆంధ్రనాట్యం, ఇవన్నీ కూడా రకరకాల కళాకారులు ఈ ప్రాంతంలో మనకు దొరుకుతారు. జానపద కళాకారులు కూడా శ్రీకాకుళం తీసుకుంటే అద్భుతమైన జానపద కళాకారులు మనకి కూచిపూడిలో ఉన్నారు. అన్ని చోట్ల అద్భుతమైనటువంటి కళాకారులు ఉన్నటువంటి ప్రాంతం. రాజమండ్రిలో అయితే కళలకు కాణాచి రాజమండ్రి అంటారు, సంస్కృతికి రాజధాని రాజమండ్రి అంటారు. ఇలాంటి ప్రాంతంలో ప్రతిభకి కొదవలేదు. దాన్ని ఉపయోగించుకునే విధానంలోనే ఎక్కడ లోపం ఉండాలి. దానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది కనుక మేము ఆ నిర్మాతలను కూడా మేము కోరేది, మీరు రండి అందరం కలిసి దీన్ని డెవలప్ చేద్దాం. ఓకే సార్, మీకు ఈ రెండు శాఖలు ఏదైతే మీ దగ్గర ఉన్నాయో, అంటే మీరు కంటూ ఒక మార్క్ని నేను క్రియేట్ చేసుకోవాలి, నాకు ఇంకా సమయం ఉంది, 4 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఈ టెన్యూర్లో నేను ఒక మార్క్ని క్రియేట్ చేసుకుంటాను, ఇవి డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను, యూనిక్గా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను, అలాంటివి ఏమన్నా మాకోసం సీక్రెట్ చెప్పేస్తాను? సీక్రెట్ ఏం లేదు కానండి, దీన్ని టోటల్గా ఎంతవరకు ఉన్నటువంటి విధానంలో కాకుండా టూరిజంని మనం ఇప్పటివరకు మనం ఎక్స్ప్లోర్ చేయనటువంటివి లేకపోతే ఎక్స్ప్లాయిట్ చేయనటువంటివి అనేక అంశాలు ఉండిపోయినాయి. దాన్ని మనం అన్నిటినీ కూడా ట్యాప్ చేయగలిగితే, ఇప్పుడు ఇవాళ నిన్న నిర్మలా సీతారామన్ గారు కూడా అందులో చెప్పారు, టూరిజం డెవలప్మెంట్లో ఈ టెంట్ హౌసెస్ అనేటువంటి దాన్ని మేము డెవలప్ చేస్తాం. ఎక్కడెక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ కాకుండా టెంట్ హౌసెస్, అలాంటిది ఒకటి మనం ఈ ఆల్ అలాంగ్ ది కోస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మనకు 974 కిలోమీటర్స్ లాంగెస్ట్ కోస్ట్ ఉంది మనకి. ఇక్కడ మనం అలాంటి టెంట్ హౌసెస్ని ఏర్పాటు చేసి ఆ బీచ్ ఫ్రంట్ని మనం చూడడం. అదేవిధంగా అగ్రి టూరిజం, మీకు ఇవాళ హోమ్ స్టేలు కూడా మనం అద్భుతంగా చెప్పుకోవచ్చు. దాని మీద కూడా చాలా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలామంది ఇవాళ ఉన్నటువంటి జనరేషన్ పిల్లలకి పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ఒరిజినల్గా ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్న ఇళ్ళు కానీ ఆ వాతావరణం కానీ పూర్తిగా వాళ్ళకి తెలియదు. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ హోమ్ స్టేని, ఏదైతే ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళు వెకేషన్కి ఇక్కడ వస్తారు, వచ్చినప్పుడు పల్లెటూరులో ఉంటే అక్కడ మనం కొన్ని ఇళ్ళని ఈ మండువాలోగిళ్ళే అంటారు, ఈ ప్రాంతంలో మండువాలోగిళ్ళు క్రియేట్ చేసి అక్కడ ఉంచితే వాళ్ళు వచ్చి అక్కడ ఉంటే ఇది ఒకప్పుడు మన గ్రామీణ వాతావరణం ఇది ఇలా ఉండేవారు అనమాట. న్యాచురల్ విలేజ్ ఇలా ఉంటుంది అనేది విషయం వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం అవి చూపించగలిగితే అలా కూడా వచ్చేటువంటి పర్యాటకులు చాలా ఎక్కువ మంది పెరుగుతారు. ఇలాంటి కొన్ని ఐడియాస్ ఏవైతే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో వాటిని క్రోడీకరించుకుని ఇంకా కొత్త అంశాలను కూడా మనం జోడించి, నా ఉద్దేశం ఏంటంటే ఈ టెన్యూర్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ 100% కూడా హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి ఫీల్డ్ కానీ లేకపోతే నావెల్గా డెవలప్మెంట్ చేసేటువంటి ప్రాంతం కానీ మన ఆంధ్రప్రదేశే కావాలనేది నా ఆలోచన అండి. దానికి ఏ మేరకు మనం చేయగలుగుతాం అనేది ఇంకా రాబోయే రోజుల్లో మనం చెప్పగలం. కానీ ఇవాళ మనం చెప్పేయటం అనేది ఈజీయే, కానీ చేయటం అనేది దానికి వచ్చేటప్పటికి కొంత దాని మీద శ్రద్ధ పెట్టాలి. కనుక ఒకటైతే నేను నమ్ముతున్నాను, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విషయంలో కానీ అదేవిధంగా రెవెన్యూ జనరేషన్ కానీ, లేకపోతే దీన్ని మనం మొత్తం ఎక్స్ప్లాయిట్ చేయటం, మొత్తం ప్రకృతిని అంతటినీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేసి అందరికీ కనువిందు చేసే విధంగా తయారు చేయడంలో మాత్రం ఒక ప్రత్యేకమైన ముద్ర ఏర్పరచుకోవాలని ప్రయత్నం మాత్రం చేస్తున్నానండి. అంతవరకు అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది, డీప్ టెక్నాలజీ వచ్చింది. ఈ టెక్నాలజీని మీరు అడాప్ట్ చేసుకుని ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసామంటే ఆటోమేటిక్గా రైట్ సార్. సో గత ప్రభుత్వం గురించి మీ మాటల్లో అంటే అంత వైఫల్యానికి గల కారణాలు ఏంటంటారు? 100% వాళ్ళ వైఫల్యం, వాళ్ళ స్వయంకృతాపరాధం ఉంటాయి. మీకు అన్ని సీట్లతోటి మీకు అధికారం ఇస్తే, బ్రూటల్ మెజారిటీతో అధికారం ఇస్తే, మీరు వచ్చిన వెంటనే మీరు మొదలుపెట్టింది ఏంటి? కోల్చడంతో మొదలుపెట్టారు మీ కార్యక్రమాన్ని, కక్ష సాధింపు చర్యలతో మొదలుపెట్టారు. అది రాను రాను పెరిగిపోయి మీ ప్రభుత్వం తాలూకు విధానాల్ని ఇలా కాదండి, ఇలా ఉంటే బాగుంటుందేమో అనేటువంటి ఒక సాఫ్ట్ వాయిస్లో చెప్పినా కూడా మీకు అది నచ్చలేదు. దానికి పోలీసులను పంపించి హౌస్ అరెస్టులు చేయించారు, లేకపోతే మామూలు అరెస్టులు చేసి
జైలులో మగ్గేలా చేశారు. మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి సార్ గత ప్రభుత్వం? గత ప్రభుత్వంలో నా మీద కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళు పెట్టినటువంటి కేసులు 8 కేసులు ఉన్నాయి. 8 ఉన్నాయి. తర్వాత ఇక్కడెక్కడ లోకల్గా ఉన్నాయి 2-3 కేసులు, మొత్తం 11 కేసులు ఉన్నాయండి. 11 కేసులు ఏంటి, మనం దేనివల్ల పెట్టారు మనల్ని, ఇది తప్పు అని ప్రశ్నించినందుకు. లేకపోతే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తున్నారు, మీరు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎందుకు అన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు అని చెప్పి ఎంప్లాయ్మెంట్ ఆఫీసులకి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తే దానికి కూడా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి కేసు పెట్టారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్యాయంగా పల్లెత్తు మాట మాట్లాడినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా బూతులు తిడితే ఇది తప్పు అని ప్రశ్నించడానికి రోడ్డు మీదకి వెళ్తే మమ్మల్ని తీసుకెళ్ళి మా జనం మీద ఏమో దాడి చేశారు. అదే సమయంలో మేము తిరిగి దాడి చేసామనేటువంటి మాటతోటి మా మీద కేసులు పెట్టారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ప్రజల్లో ఏమైపోయిందంటే రాను రాను ఒక రకమైనటువంటి వీళ్ళ కక్ష సాధింపు చర్యల పట్ల ప్రజల్లో అసహ్యం కలిగింది పూర్తిగా. దానివల్ల ఏమనుకున్నారు, అల్టిమేట్గా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించకపోతే ప్రజాస్వామ్యం నిలబడదు అనేటువంటి మాటకి నమ్మకానికి వచ్చేసారు. వైజాగ్లో మేము ఆయన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అరెస్ట్ చేయించారు. లేడీస్ని అర్ధరాత్రిని కూడా చూడకుండా మా మహిళా నాయకుల్ని అరెస్ట్ చేశారు. చివరికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఇది ప్రశ్నించడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే జైలుకి వచ్చి ఆయన ములాఖత్ కావడానికి వస్తూ ఉంటే రోడ్డు మీద కంచికిచర్ల దాటిన వెంటనే ఆపేసి రానివ్వకుండా ప్రయత్నించారు. ఫ్లైట్ ఇవ్వనివ్వలేదు, బై రోడ్ వస్తా అంటే రానివ్వలేదు, నడిచి వస్తానంటే రానివ్వలేదు. రోడ్డు మీద ఆయన బైఠాయించి పడుకుంటే తప్పితే వాళ్ళు చేయలేదు. చాలా మంది మీద కేసులు పెట్టారు. అసలు కేసు లేనిది ఎవరికి చెప్పండి. ప్రతిపక్షం మీద కేసు పెట్టడానికే వాళ్ళ ప్రభుత్వం మొత్తం సమయాన్ని వెచ్చించారండి. తర్వాత చూడండి, ఇవాళ మీరు మాలాంటి మంత్రులతోటి, ఈ కూటమిలో 2 మంత్రులతోటి మీరు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినటువంటి ఏ సందర్భంలోనూ కూడా మేము విధానపరమైన నిర్ణయాల మీద ఎక్కువ మాట్లాడుతున్నాం తప్పితే వ్యక్తిగతంగా ఎవరిని దూషించట్లేదు. ఒకవేళ ఆ ప్రభుత్వం తప్పు చేసిందన్నా మేము గౌరవప్రదమైన పదజాలంతోనే తప్పు చేసిందని చెప్తున్నాం తప్పితే బండ బూతులు ఆ రోజున మీరు విన్నారా లేదు? మీకు కాదు ఎవరెవరు ఎలాంటి బూతులు మాట్లాడారో మనకు తెలుసు. ఆ స్కూల్ వేరు. అసలు నిజంగా అది మళ్ళీ ఒక 5 సంవత్సరాలు కంటిన్యూ అయి ఉంటే ఈ రాష్ట్రం బూతులు మయమైపోను, భూతాంధ్రప్రదేశ్ అయిపోయింది. ఆ రకమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చేవారు. ఇవాళ అదృష్టం బాగుండి ప్రజల్లో విజ్ఞత కనబడి వాళ్ళందరూ ఓటేసి ఈ రకంగా తీసుకొచ్చారు. కానీ లేకపోతే ఎంత దుర్మార్గాలు చేశారని వాళ్ళు. ఎక్కడైనా ఏ రోజైనా ఏ మంత్రి అయినా అభివృద్ధి గురించి మాట్లాడారా? వాటిలో ఏమన్నా మాట్లాడాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు. ప్రతిభ వీళ్ళ పని ఏంటంటే వచ్చిన వెంటనే కులానికి ఒకళ్ళు చొప్పున వాళ్ళు పంపేవారు బయటికి. ఆ కులానికి సంబంధించిన నాయకుడిని తిట్టడమే వీళ్ళ పని. అదో స్ట్రాటజీ. బయటకు వచ్చిన వెంటనే కులానికి సంబంధించిన నాయకుల్ని తిట్టడం, లేదా బూతులు తిట్టడం, లేదా వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళటం. మీ కులం వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు అని చెప్పాలనేది వాళ్ళ ఉద్దేశం. కానీ ప్రజలు అలా తీసుకోలేరు. అది ఈ పిచ్చి మాటలు మాకు వద్దు, అభివృద్ధి కావాలని అడిగారు ప్రజలు. అందుకే వాళ్ళని ఇంటికి పంపించారు. అంతేకాకుండా తిట్టడంలో కూడా వ్యక్తిగత అంశాలకు సంబంధం ఏముందండి? ఇవాళ మీరు అభివృద్ధి చేయలేదని అడుగుతున్నాం ఆ ప్రభుత్వాన్ని, అంతే అడుగుతున్నాం. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మేము అడగట్లే. వాళ్ళకి ఏమిటి సంబంధం? వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూడవలసినటువంటి అవసరం ఎవరికి ఉంటుంది? మనకు ఎవరికి ఉండకూడదు. అది ఎటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఎంచుకున్న స్ట్రాటజీ కూడా రాంగే. ఆ రకమైన విధానం అండి. ఆ రకమైన విధానం వల్ల తర్వాత అభివృద్ధిని పూర్తిగా దూరం పెట్టేశారు. సంక్షేమం అనేటువంటి కార్యక్రమం ముసుగులో వాళ్ళు డబ్బులు నొల్లుకోవడమే కాకుండా ఏదో ప్రజలకు కొంచెం విధులిస్తే వాళ్ళు ఓట్లేసేస్తారని నమ్మారు. అది జరగలేదు. అంటే అవినీతి జరిగింది, అప్పులు పాలయ్యింది, వాస్తవాలే, ఎవరు ఓపెన్గా మాట్లాడుతున్నారు. అవినీతి జరిగినప్పుడు మీ కూటమి ప్రభుత్వం రాగానే ఎందుకని దాని మీద చర్యలు తీసుకుంటలేదు అంటారు? ఇప్పుడు ఒకటండి, మనం కక్ష సాధింపు చర్యలు చేయాలనుకుంటే వచ్చిన వెంటనే వాళ్ళ మీద యాక్షన్ మొదలు పెడతాం. ఇది అలా కాదు కదా, చట్టపరంగా చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరు మాకు చెప్పిన మాట ఒకటే, కక్ష సాధింపు విధానంలో మనం వెళ్ళొద్దు. ఏదైనా వాళ్ళు అవినీతి చేశారు లేకపోతే తప్పు చేశారు అనుకున్నప్పుడు దాన్ని నిగ్గు తేలుస్తాం. దానికి చట్టపరంగా ఏ విధానం ఉందో ఆ విధానాన్ని తీసుకుని దాని మీద ఎంక్వైరీ వేసి వచ్చినటువంటి అవుట్కమ్ ద్వారా వాళ్ళు తప్పు చేశారంటే చట్టపరంగానే శిక్షించే కార్యక్రమం చేపడదాం అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఆ విధానాన్ని మాకు చెప్తున్నారు కనుక కొంత జాప్యం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు స్పీడ్గా కక్ష సాధింపు చేయడం అలవాటుపోయింది ప్రజలకి. అట్లా కాదు సార్, ఇప్పుడు మీరు కక్ష సాధింపు చర్యలు మొదలు పెడితే వాళ్ళకి బీపీలు షుగర్లు రావు. మీరు ఇప్పుడు ఏంటి, మీ యాక్షన్ ప్లాన్ తెలియక, ఏం చేస్తారో తెలియక, ఎటు నుంచి వస్తారో తెలియక వాళ్ళ బీపీలు షుగర్లు పెంచుకుని నానా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఒకవేళ ఫేస్ చేసేసారనుకోండి, పట్టుకుని లోపల వేసో లేదా ఇంకోటి చేశారనుకోండి, వాళ్ళకి ఇబ్బంది లేదు.
అసలు ఏం చేస్తారో మీకు తెలియట్లేదు, మీ వ్యూహం తెలియక సతమతమైన చాలా మంది ఉన్నారు. అది కూడా వాస్తవం. ఎందువల్లంటే వాళ్ళకి వీళ్ళు ఏం చేయబోతున్నారనే తెలియట్లేదు. మీకు అందుకే చాలామంది ఇవాళ మునిగిపోయే పడవ అయిందండి ఇక వైసీపీ. అందువల్ల మీరు చూస్తే ఆ రోజున సర్వం సహా సార్వభౌమత్వాన్ని అనుభవించినటువంటి అనేక మంది నాయకులు ఇవాళ తోక ముడిచి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాం అంటున్నారు, లేదా ఆ పార్టీకి రిజైన్ చేస్తున్నాం అంటున్నారు, లేకపోతే ఆ రోజు అందులో ఉండటం మా తప్పు అంటున్నారు. ఇలా మీరు ఏ రకంగా చూసుకున్నా వారంతటా వారు వెళ్ళిపోతున్నారు బయటికి ఆ పార్టీలోంచి. ఎక్కడ కూడా మనం రమ్మని అడగట్లేదు, మీరు వస్తే మా పార్టీలో తీసుకుంటామని చెప్పట్లేదు. అయినప్పటికీ వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళకి తెలుసు మేము చేసింది తప్పు చేసిన వాళ్ళు ఏదో రకంగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని తెలిసే వాళ్ళు నెమ్మదిగా జారుకుంటున్నారు, మూటాముళ్ళే సర్దుకుంటున్నారు. అదే వాళ్ళు వచ్చి మేము తప్పులు చేసామంటే క్షమించి తీసుకుంటారా? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ ఆలోచనల మేరకు పార్టీ పరంగా తీసుకునేటువంటి నిర్ణయం, ఆ నిర్ణయాల్లో కొన్ని పార్టీ కూలంకషంగా చర్చించి ఎవరైనా తీసుకోదగ్గ వాళ్ళు ఉంటే తీసుకుంటున్నాం, లేని వాళ్ళని ముందే మేము కట్ చేస్తున్నాం. మా జనసేన పార్టీ వరకు స్పష్టంగా చెప్పగలం. అదేవిధంగా తెలుగుదేశం కూడా అంతే. నాకు తెలిసినంత వరకు మేము చేసేది ఏంటంటే ఎవరైనా జాయిన్ అవుతారంటే పార్టీలో చాలా కూలంకషంగా చర్చిస్తున్నాం. ఇది ఎంతవరకు సమంజసం, లేకపోతే వాళ్ళని తీసుకోవడం ద్వారా మనం తప్పు చేసిన వాళ్ళం అవుతామా మళ్ళీ అనేటువంటి కూడా ఆలోచన. కొంతమందికి అయితే పర్మనెంట్ సర్టిఫికేట్ ఇచ్చేసారు కదా, వీళ్ళు ఏ విధంగా వచ్చినా తీసుకో వాళ్ళకు కూడా మొహం చెల్లదు రావడానికి. వాళ్ళు రాలేరు అలాగే, ఎందుకంటే వాళ్ళు తిట్లు కానీ మాట్లాడిన విధానం కానీ వాళ్ళు వచ్చి ఓపెన్గా రాలేరు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే అటు ఏదో సామెత చెప్పినట్టు రెండిట్లకి చెడ్డ రేవడిలాగా అయిపోయింది. ఏమిటి ఎప్పుడైనా కూడా మనకి తెలుగులో ఒక ఉంటుంది, అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. అంటే అతి ఎప్పుడున్నా కూడా దాన్ని వదిలేయాల్సిందే, మనం ప్రభావం దాన్ని వదిలేయాలి. దాన్ని వాళ్ళు చేసిన అతి ఏంటి, అతి ప్రతి చోట వాళ్ళ దగ్గర ఉంది. ఇంక మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి అంటారా? లేదు, వైసీపీకి కనుచూపు మేర దూరంలో లేదు. ఖచ్చితంగా చెప్పగలను. ప్రజల్లో వాళ్ళ మీద వచ్చినటువంటి అసహ్యం మామూలుగా లేదు. వాళ్ళకి మళ్ళీ ఏదన్నా ఇస్తే ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతామని భయంలో పడిపోయారు నిజంగా. అందువల్ల వాళ్ళకి అవకాశం రాదు. సరే, సహజంగా కొంత ఓటింగ్ ఉండటం అనేది ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ. ప్రముఖులు ఏదో సినిమా డైలాగ్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, అధపాతాళాన్ని తొక్కేస్తానని. మరి అదే ఇదిగా నిజం మరి సినిమా డైలాగ్ ఎందుకు అవుతుందండి? అది ఆయన చాలా ముందు చూపుతోటి వాళ్ళ యొక్క పద్ధతులను చూసి ఆ పద్ధతులను ఏ రకంగా అడ్డుకోవాలో చూసి చెప్పిన మాట అది. అది ప్రజలు కూడా విశ్వసించారు. అది విశ్వసించి ఈ ప్రభుత్వాన్ని తీసుకురావాలని తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు కానీ, ముఖ్యమంత్రి గారి యొక్క విజనరీ విధానం కానీ వాళ్ళకి నచ్చింది, మళ్ళీ తెచ్చుకున్నారు. సో అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆ విజనరీతో ఇంకా ఒక మార్క్, అంటే ఎలా చేస్తే బాగుంటుంది అనేది, అంటే మీరు సలహా ఇచ్చేంత కోణం కాదు కానీ కాకపోతే ఇలా చేస్తే బాగుంటుంది అనేది ఏదైనా చెప్పగలరా మా కోసం? లేదండి, ఇవాళ చాలా సరికొత్త విధానాలు ఆయన అమలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్య విధానంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి స్టెప్స్ కానీ, ఆయన వెళుతున్నటువంటి విధానం కానీ ఇవాళ రాజకీయ విమర్శకులను సైతం ఆకర్షిస్తున్నటువంటి సందర్భం ఇది. అందువల్ల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పవలసిన అవసరం ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ట్రాన్స్పరెన్సీ, ఆయన మీరు చూడండి, ఆయన తీసుకున్న శాఖల్లో ఆయన చూపిస్తున్నటువంటి ట్రాన్స్పరెన్సీ, ఆ పారదర్శకత ఏదైతే ఉందో, మంచి ఆఫీసర్లను తీసుకొచ్చి పనిచేయించడం, లేకపోతే ఏదైతే జల్ జీవన్ మిషన్ అది దాన్ని పూర్తిగా పాడు చేసింది ఆ ప్రభుత్వం. జల్ జీవన్ మిషన్ కానివ్వండి, లేకపోతే ఎన్ఆర్ఈజీఎస్లో ఉన్నటువంటి వర్కులు కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఆయన చూపిస్తున్నటువంటి పారదర్శకత కానీ, రాష్ట్ర అభివృద్ధికి ఆ నిధులను ఉపయోగించే విధానం కానీ, ఇవి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో రాజకీయ చరిత్రలో ఇవి ప్రామాణికంగా నిలబడతాయనేటువంటి మాట మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారి యొక్క సపోర్టు, ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారు కలిసి వెళ్ళే విధానం, రెండు కూడా ఇవాళ ప్రజలకు మంచి చేస్తాయనేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఎక్సలెంట్. అంటే మన ఇక్కడ రాజమహేంద్రవరానికి కానీ మనం చుట్టుపక్కల చూసుకుంటే దేవాలయాలు, అంటే ఎవరు రావాలన్నా, ఆధ్యాత్మికంగా రావాలన్నా కూడా ఇటువైపుకి వచ్చి అమ్మాయి అని అనుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ యొక్క సనాతన ధర్మం మీద ఆయన ఒక పెద్ద యజ్ఞంలాగా మొదలుపెట్టారు. దానికి మీరు ఏ విధంగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? లేదండి, పవన్ కళ్యాణ్ గారిని ముందు నుంచి మేము చూస్తూ ఉన్నాం, ఆయన చెప్పే మాటలు వింటూ ఉన్నాం. ఆయన ఒకటే చెప్తారు, ఎవరినో మనం ప్లీజ్ చేయటానికి మనం మాట్లాడద్దు. ఒక విషయాన్ని స్పష్టంగా మనం నమ్మితే, నమ్మిన విషయాన్ని స్పష్టంగానే ప్రజలకు చెప్తాం.
అందులో కూడా ముఖ్యంగా ఆయన ఎప్పుడు ఏం చెప్తున్నారంటే, మాకు ముందు నుంచి చెప్పిన మాట, ఒక దేవాలయం మీద దాడి జరిగితే ఖచ్చితంగా నేను స్పందిస్తాను. అదే సమయంలో ఒక చర్చి మీద దాడి జరిగినా నేను స్పందిస్తాను. అదే సమయంలో ఒక మసీదు మీద దాడి జరిగినా స్పందిస్తాను. దేవాలయాల మీద ఎక్కువ జరిగితే నేను ఎక్కువసార్లు మాట్లాడితే నేను దేవాలయాలను సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించవచ్చేమో, కానీ మతం సంబంధం లేకుండా ఎవరైతే ఆ మతం తాలూకు భావజాలంతో ఉండి ఆ విశ్వాసాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ విశ్వాసానికి ఎక్కడైనా సన్నగిలినప్పుడు, వాళ్ళకి దెబ్బ తగిలినప్పుడు నేను ముందుకు వచ్చి మాట్లాడతాను. అది ముస్లిమా, క్రిస్టియనా, హిందువా అని ఆలోచించను అనేటువంటి మాటే తొలి నుంచి వారు చెప్పారు. ఇవాళ మీకు దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని చూసుకుని ఆయన దాని నుంచి ఎక్కువ మాట్లాడి ఉండొచ్చు. చర్చి విషయంలో అలాగే మాట్లాడారు ఆయన, మా మసీదు విషయంలో అలాగే మాట్లాడతారు. ఎప్పుడైనా కూడా ఆయన చెప్పేది ఇది కుల మతాలకు అతీతంగా మనుషుల యొక్క విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో ఆ విశ్వాసాలకి ఎప్పుడైనా ముప్పు వాటిల్లినప్పుడు దాన్ని మనం స్పందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. దీనికి స్పందిస్తే వేరే వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళకి స్పందిస్తే వీళ్ళు బాధపడతారేమో అనేటువంటి ఆలోచన చేస్తే మనం నిజమైనటువంటి రాజకీయ నాయకులు కాలేమనేటువంటి మాట ఆయన స్పష్టంగా చాలాసార్లు చెప్పారు. ఆయన అమలు చేస్తున్నది కూడా అదే. అంటే ఇప్పుడు గత ఎన్నికల్లో ఒక 21 స్థానాలకు మనకి అంటే క్యాడర్ ఆఫ్ పీపుల్ని అంటే పార్టీని బలోపేతం చేసుకోవడానికి తీసుకున్న చర్యలు ఇప్పుడు తెలిసిన దగ్గర నుంచి మీరందరూ కూడా బిజీగా ప్రజాసేవలోనే ఉండిపోయారు. పార్టీ బలోపేతం చేసుకోవడానికి కార్యక్రమాలు ఏమి స్పీడ్ ట్రాక్లో వెళ్ళలేదని అనుకుంటున్నారు జనం. అది ఎంతవరకు వాస్తవం? మనం బలోపేతానికి ఇంకా ఏమి చర్చలు చేయలేదు, లేకపోతే అవి కార్యక్రమాలు టేకప్ చేయలేదు అనేటువంటి మాటని నేను పూర్తిగా ఒప్పుకోను. కానీ కొంత మేరకు నేను ఒప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, నేను జిల్లా అధ్యక్షునిగా కూడా ఉన్నాను కాబట్టి ఇంకా మేము మరింత శ్రద్ధ పార్టీ నిర్మాణం పట్ల చూపించాల్సిన అవసరం ఉంది. ఇది హానెస్ట్గా నేను చెప్పేటువంటి మాట. దీనికి కొంత మేము రాజకీయ వ్యవహారాల కమిటీ మాకుంది, దాంట్లో కొంచెం దీన్ని చర్చించి ఒక సరైనటువంటి కార్యాచరణతో బయటికి రావాలి. అన్ని జిల్లాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా పార్టీ మరింత బలోపేతం కావాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కొన్ని చోట్ల మాకు ఇంకా పార్టీ నిర్మాణంలో జిల్లా అధ్యక్షులు లేకపోవటం, లేకపోతే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు లేకపోవడం ఉంది. దాన్ని అధిగమించి రాబోయే రోజుల్లో ఉప ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, రేపు ఏప్రిల్ నుంచి ఆ కార్యక్రమాలను టేకప్ చేసి బలోపేతం చేద్దామన్నారు. మార్చి 14వ తారీఖున జరిగే మా ఆవిర్భావ దినోత్సవంలో ఖచ్చితంగా దీని మీద ఒక దిశానిర్దేశం ఉప ముఖ్యమంత్రి గారు చేస్తారు. దాన్ని పట్టుకుని మేమందరం కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి పార్టీ నిర్మాణం కోసం కృషి చేయాలంటూ ఆలోచన చేస్తున్నాం. ఒక పక్కన మేము మంత్రులుగాను శాసనసభ్యులుగాను మా బాధ్యతలను మేము నిర్వర్తిస్తూనే మరో పక్కన పార్టీ నిర్మాణం కోసం కూడా సమయాన్ని వెచ్చించాలనేటువంటి ఆలోచనకి మేము అందరం వచ్చాం. ఎందుకంటే మీరు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని పట్టించుకుంటలేదు అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ఒక నానుడి. ఒక 6 నెలలకు మేము అధికారంలోకి రావటం, ఈ పార్టీ వరకు చూసుకుంటే జనసేన పార్టీకి అధికారంలోకి రావటం, లేకపోతే మేము పదవుల్లోకి రావడం అనేది కొంత మేరకు ఎక్కువ మందికి కొత్త. ఈ కొత్త మీద ఏంటంటే దీన్ని అడ్జస్ట్ అవ్వడానికి కొంత సమయం పట్టింది. అందువల్ల ఎక్కువ కాన్సన్ట్రేషను ప్రభుత్వ పనితీరు మీద పెట్టడం జరిగింది. మేము ఇప్పటి నుంచి రేపు మార్చిలో జరిగేటువంటి మా ఆవిర్భావ దినోత్సవం తర్వాత ఏప్రిల్ నుంచి 100% కొంత సమయాన్ని పార్టీ నిర్మాణానికి కూడా వెచ్చించి పార్టీని బలోపేతం చేస్తాం. అంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి దగ్గర ఉన్నది ఏంటంటే, కుటుంబంలో కానీ సభ్యులు కానీ ఎవరన్నా కనుక చిన్న తప్పు చేస్తే ఆయనకు ఒక సపరేట్ క్లాస్ ఉంటుంది. అట్లాగే ఆయనకు నచ్చని విషయాలు కనుక ఏదన్నా మీ 21 మంది దగ్గర అబ్జర్వ్ చేస్తే స్పెషల్ క్లాసులు ఏమైనా ఉంటాయా? అంటే స్పెషల్ క్లాసులు అని చెప్పం, కానీ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. 21 మందికి కూడా వారు ఎప్పటికప్పుడు మనం ఒకటే మాట ఆయన తొలిసారిగా చెప్పినటువంటి మాట మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రజలు మన మీద నమ్మకంతో మనల్ని 100% స్ట్రైకింగ్ రేట్ తోటి అధికారంలో తీసుకొచ్చిన మీదట ప్రజలు మన మీద కొంత నమ్మకాన్ని పెట్టుకుంటారు. మీరు ఒకసారి నెగ్గేసాం కాబట్టి మనకి ఏమీ పట్టించుకోక్కర్లేదనేటువంటి ఆలోచనకి వెళ్తే మాత్రం ఇది పొరపాటు అవుద్ది. ఖచ్చితంగా మీరు ప్రజలు ఏ విశ్వాసాన్ని మీ మీద పెట్టుకున్నారో దానికి తగ్గట్టుగా పనిచేయాల్సిన అవసరం మనకు ఉంది. అదేవిధంగా ప్రజలతో మమేకమై పనిచేయాల్సిన అవసరం ఉందనేటువంటి మాట చాలాసార్లు ఆయన చెప్తూ ఉన్నారు. అదే ఇంకా మేము శిరోధార్యంగా తీసుకుంటున్నాం. అదే మా క్లాస్ అనుకోండి, మీరు అదే మాకు ఏమైనా అవేర్నెస్ అనుకోండి, ఏదైనా అనుకోండి, అది ఆయన ఇచ్చేటువంటి దిశానిర్దేశం అది.
అంటే కొంతమంది చాలామంది రాజకీయంలోకి వస్తే డబ్బులు సంపాదించవచ్చు అనుకునే వచ్చే వ్యక్తులు దాదాపు 70-80% మంది ఉంటారు. అంటే ఇది కూడా ఒక బిజినెస్ లాగా. మన గత ప్రభుత్వంలో కూడా ఇది పక్క బిజినెస్. సో డబ్బులు సంపాదించవచ్చు అనే భావన ఉంటారు. ఇప్పుడు మీ పార్టీలోకి వస్తే డబ్బులు సంపాదించడం కుదరదు. దానికి ఏంటి మీ సమాధానం? ఇప్పుడు డబ్బులు సంపాదించడానికి మనం వ్యాపారం చేసుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు. కష్టపడాలి కదా సార్. రాజకీయాలని వ్యాపారంగా మార్చడం మాత్రం ఏనాడు కూడా జనసేన పార్టీ ఒప్పుకోదు. పవన్ కళ్యాణ్ గారు అసలు ఒప్పుకోరు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి శిక్షణ కూడా ఏనాడు కూడా రాజకీయం ద్వారా వ్యాపారం చేయటం అనేటువంటి దాన్ని మాత్రం ఆయన ఎప్పుడు ఒప్పుకోలేదు. అదే సిద్ధాంతాన్ని మేము అలవర్చుకున్నాం. అదేవిధంగా ముందుకు వెళ్తాం కూడా. కాకపోతే డబ్బు అవసరం, ఎవరికైనా డబ్బు అవసరం. దానికి వ్యాపారం చేయటం, ఇంకోటి చేయటం చేసుకోవాలి, లేకపోతే వేరే దారులు చూసుకోవాలి తప్పితే రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేయటం మాత్రం ఈ పార్టీలో ఎప్పుడు కూడా జరగదు. అంటే ఇప్పుడు ఎవరైతే సన్నిహితంగా ఉండి జనసేనలో కొంతమంది వెళ్ళిపోయి ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా ఈ కోవకు చెందిన వాళ్ళు ఉంటారంటారా? అంటే ఇక్కడికి వస్తే ఏమన్నా సంపాదించుకోవచ్చు, ఆయన విషయం ముందే తెలుసు, అయినా ఏదో విధంగా వచ్చి ఇక మనకి ఇక్కడ వల్ల అవ్వదు, ఈ స్కూల్లో కష్టం అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? అలాగని చెప్పగానే ఉండి రకరకాల కారణాల వల్ల, లేకపోతే వాళ్ళకేమో ఈ పార్టీలో కంటే వేరే పార్టీలో ఎక్కువ అవకాశాలు వస్తాయని ఆలోచన వల్ల బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఆశించి వెళ్ళారు, భంగపడ్డారు. అది మనకు తెలుసు. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి భంగపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పెద్దలు ఇష్టం ఉంది అలా వెళ్ళిపోయిన వాళ్ళు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఇప్పుడు ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి పార్టీలో అధికారంలో మనం కూడా భాగస్వాములు అయిన తర్వాత నాలుగు ఖర్చుకుంటున్నారు. అది కొంచెం ఇబ్బంది మనకు. అలాంటి వాళ్ళు ఏమైనా వస్తే మళ్ళీ ఏమైనా అవకాశం ఉందా? అది ఇంకా పార్టీ అధ్యక్షులు వారు తీసుకోవాల్సిన నిర్ణయం అండి. వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళు మన పార్టీలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నారు అనేటువంటి దాని మీద బేస్ అయ్యి అధ్యక్షులు వారు నిర్ణయం తీసుకుంటారు. దాన్ని మా అందరితో కూడా రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చిస్తారు. చర్చించినప్పుడు మా అభిప్రాయాలు మేము చెప్తాం. అల్టిమేట్గా ఏం చేసినా కూడా అది తీసుకున్నా తీసుకోకపోయినా అది అధ్యక్షుల వారి నిర్ణయమే మా శిరోధార్యం. అంటే మీకు ఈ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కదా, మీకు కూడా ఏమన్నా ఎలక్షన్ ముందు ఆఫర్ ఏమైనా వచ్చిందా? దేనికండి? అంటే ఆ పార్టీలోకి రమ్మని అలాగా? అంతే కదా సార్. సహజంగానండి. ఈ కొంచెం ఒక పొటెన్షియల్ క్యాండిడేట్ ఉన్నాడు ప్రాంతంలో అనుకున్నప్పుడు వాళ్ళు కొంతమంది మీద దృష్టి పెడతారు. పెట్టడం అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి. కాకపోతే మన కమిట్మెంట్, మేము 2019లో నాకు ఈ నియోజకవర్గంలో రమారమి 45,000 ఓట్లు తెచ్చుకోగలిగిన ఆ పరిస్థితుల్లో కూడా తెచ్చుకున్న తర్వాత మేము ఓటమి చెందిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి సమావేశం మంగళగిరిలో జరిగితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఓటమి నాకు ఒక్క 2 రోజులు మాత్రమే బాధించింది, తర్వాత నేను మళ్ళీ అనుకున్నాను నా జీవితం ఉన్నంతవరకు కూడా జనసేన జెండాను పట్టుకుని ఉంటానన్నారు అనే మాట ఆయన చెప్పారు. చెప్పినప్పుడు మేమేం చెప్పామంటే దానికి, సార్ నెగ్గటం ఓడడం అనేది వేరే విషయం, మేము నెగ్గకపోవచ్చు ఇప్పుడు, కానీ ఇక మా రాజకీయ జీవితం ఏదైతే ఉందో, ఎంతకాలం అయితే ఉందో అది పూర్తిగా మీతోనే కొనసాగిస్తామనే మాట చెప్పాం. దానికే నిలబడి ఉన్నాం. ఎవరు ఎన్ని ప్రలోభాలు చేసినా, ఎన్ని దీని ముందు చెప్పట్లేదు కాదు, సహజంగా వస్తుంది కదండి. సహజంగా ఏదో వాళ్ళు కూడా ఇక్కడ ఇతను పొటెన్షియల్ క్యాండిడేట్ ఉన్నాడు, ఇతన్ని తీసుకుందాం మనం, పార్టీకి బాగుంటుందని జనరల్గా ఎందుకు అడుగుతున్నానంటే, నేను కలిసేటువంటి రాజకీయ నాయకులు ప్రముఖులందరిలో కూడా అంటే ప్రతి ఒక్కరికి అభివృద్ధి. ఇప్పుడు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. సరే, దానికి మన కమిట్మెంట్ మనం స్పష్టంగా చెప్పేసాం. ఆ రోజు చెప్పేసాం, వాళ్ళకే చెప్పాం స్వయంగా. మనం ఎప్పుడైనా సరే మా కమిట్మెంట్ ఇది, మన లీడర్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన వాళ్ళు అంత ఇదిగా ఉండడానికి కారణం ఏంటంటే అసలు ఆయన రానివ్వకూడదు, రాజకీయాల్లోకి అడుగు పెట్టకూడదు అనేటువంటిది వాళ్ళ మోటో. వాళ్ళు అంటే ఆ రోజున నోటి పొగరు అంటారు, ఇంకోటి ఏదో అంటారు కదా, అది ఆవిడకి అసెంబ్లీ గేట్ని తాకినాము అని అనేటువంటి మాట కూడా వాడారు ఆయన గురించి. వాళ్ళ మనుషులు ఎవరైతే వీళ్ళకి సలాములు కొట్టారో వాళ్ళందరూ గేట్ తీసి ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. అది ఇంకోటి ఆయన బలంగా నమ్మే సిద్ధాంతం, యద్భావం తద్భవతి అని చెప్తా ఉంటారు. అదే జరుగుతుంది, మనది ఏముందో అదే జరుగుతుంది. అది వాళ్ళు ఏం చెప్పారో అదే జరిగింది, వాళ్ళకి జరిగింది అది. వాళ్ళంటే మరి ఎదుటి వాళ్ళ గురించి చెడుగా ఆలోచిస్తే. సరే, ఇంకొక క్వశ్చన్ ఏంటి, గత 7 నెలలుగా నిర్విరామంగా కష్టపడుతూ ప్రజల మధ్య గడుపుతూ చేస్తున్నారు కదా, ఈ యొక్క 7 నెలల పరిపాలనలో మీరు సాధించినటువంటి విజయాలు ఏంటి అని చెప్తే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వంగా ప్రజల మధ్యలోకి వెళుతుందనేటువంటిది వాస్తవంగా చెప్పాలి. కారణం ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చేటప్పటికి ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. చిల్లి గవ్వలేనటువంటి పరిస్థితి.
రకరకాల పథకాల కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా వాళ్ళు వేరే వాటికి డైవర్ట్ చేసి సొంత ప్రయోజనాలకు వాడేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో చాలా హామీలు ఇచ్చి చాలా రకాలుగా ప్రజలకు మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దీనికి వెంటనే వాటిని అమలు చేయడానికి కొంత భారం మా మీద పడినటువంటి మాట వాస్తవం. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇక మాకు సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఏవైతే చెప్పామో మనం పెన్షన్లు పెంచుతాము, అది వాళ్ళకి 2000 పెన్షన్ 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మాకు 3000 పెన్షన్ని 4000 చేయడానికి 15 రోజుల్లో ఇచ్చేసాం అధికారంలో రాగానే. అదేవిధంగా మనం దీపం 2 పథకం దాంట్లో ఇస్తాను. ఇవన్నీ కూడా రైతులకు ఇచ్చినటువంటి ఈ మిల్లర్స్ దగ్గర నుంచి ఇచ్చే డబ్బు 24 గంటల్లోనే పడిపోయేటువంటి పరిస్థితి గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చాం. ఇవన్నీ ఏమి చేసినప్పటికీ కూడా అనేక ఆర్థికంగా ముడిపడి ఉన్నటువంటి అనేక అంశాలని అవి చాలా కష్టమైనప్పటికీ కూడా ఎక్కడి నుంచి డబ్బు తీసుకొస్తున్నాం అనేటువంటి దాని మీద సరైనటువంటి అవకాశాలు కనపడినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఏ హామీలు అయితే ఇచ్చారో వాటిని 7 నెలల కాలంలో అమలు చేయటం, నిలబెట్టుకోవడం అనేది చిన్న విషయం కాదండి. మనం పిండి కొద్దీ రొట్టె అంటారు, మన దగ్గర పిండి ఉంటేనే కదా రొట్టె చేసుకునేది. పిండి లేదు అక్కడ, అయినప్పటికీ కూడా ఇసుక నుంచి తైలము తీయవచ్చు అనేటువంటి సామెత ప్రకారంగా మొత్తానికి ఆయన సాధించి నాబార్డుని తెచ్చారో ఇంకో చోటుని తెచ్చారో ఇవాటి వరకు కూడా 1వ తారీఖుల్లో పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఇచ్చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. దీపం కార్యక్రమం వెంటనే ఇస్తున్నాం. రైతులకు ఇచ్చే బకాయిలు తీరుస్తున్నాం. వాళ్ళు చేసిన బకాయిలు కూడా 1600 కోట్ల బకాయిలని అధికారంలో వచ్చిన వెంటనే తీర్చాం. అదేవిధంగా 1వ తారీఖుల్లో అందరికీ జీతాలు వచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఏనాడు కూడా ఎవరికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. తర్వాత ఏదైతే పోలవరం ప్రాజెక్టును వాళ్ళని మొత్తానికి పడకేయించారో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి రమారమి 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకి దానికి సహకారం అందిస్తామని చెప్పేలాగా మనం ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడం, కేంద్ర ప్రభుత్వాన్ని ఆ డబ్బుతోటి ఇప్పుడు మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ని డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ నిర్మించడానికి కొత్తగా కార్యక్రమాలు చేపట్టడం, తద్వారా పోలవరం ప్రాజెక్ట్ ఖచ్చితంగా పూర్తవుతుందని ఒక భరోసాని మనం రైతులకి ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా రాజధాని నిర్మాణానికి కూడా వాళ్ళు 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పడం, రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా వేగవంతం కావటం, ఇలాగ అదే దాంతోపాటు మేము అందులో ఉన్నాం. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో మెంబర్లుగా ఉన్నాం. అవి చూస్తే ఇవాళ లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే పరిస్థితిని ఈ ముఖ్యమంత్రి ఉండటం వల్ల జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారికి అంత బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే అది జరుగుతుంది తప్పితే లేకపోతే అంతమంది ఇన్వెస్టర్స్ ముందుకు రారు. ఈవెన్ టూరిజంలో కూడా అంతమంది ఇన్వెస్టర్స్ ముందుకు వస్తున్నారంటే కూడా ఆ బ్రాండ్ ఇమేజ్ని డెవలప్ చేయగలిగాం. 7 నెలల కాలంలో ఈ బ్రాండ్ ఇమేజ్ని ఇంప్రూవ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఏమిటి ఒక పక్కన ఎక్స్చెకర్ నాశనం అయిపోయి ఉన్నా కూడా మనం ఇంత బ్రాండ్ ఇమేజ్ని పెంచగలిగామంటే ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం, ముఖ్యమంత్రి గారి గొప్పతనం, ఆయనకి సహకరిస్తున్న ఉప ముఖ్యమంత్రి గారి గొప్పతనం. రైట్ సార్, లాస్ట్గా ఇంత యాక్టివ్గా ఉండడానికి మీ హెల్త్ సీక్రెట్ ఏంటి చెప్పండి సార్. యాజ్ ఎ డాక్టర్గా నేను అడగలను. ఏం లేదండి, మామూలుగా ఫ్రీగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. పెద్ద నా జీవితంలో నేను చాలా ఎదురు దెబ్బలు తిన్నాను, కానీ వ్యక్తిగత జీవితంలో ఐ లాస్ట్ మై వైఫ్ అండ్ ఐ లాస్ట్ మై మదర్ ఆల్సో. ఎప్పుడు ఈ ఎలక్షన్ల ముందే జరిగినాయి అన్నీ జరిగినప్పటికీ కూడా నేను కొంత నాకు చిన్నప్పటి నుంచి అందరితో కలిసిమెలిసి తిరగడం, తర్వాత ఏదైనా ఈ గోదావరి నీరు తాగి పెరిగిన వాళ్ళం, ఆ సరదా, ఆ మంచి అది ఉంటుంది ఎప్పుడు కూడా. తర్వాత కొంచెం కొద్దిపాటి ఏంటి హ్యూమర్ కూడా ఉంటుంది గోదావరి వెటకాలం లేదు కానీ ఆ హ్యూమర్ ఏదైతే గోదావరి నీరు వల్ల వచ్చేటువంటి హ్యూమరు, గోదావరి నీరు వల్ల వచ్చేటువంటి కొంత లిటరరీ టేస్ట్, ఇవన్నీ కూడా నన్ను నార్మల్గా ఉంచేలా చేస్తున్నాయి. వీటన్నిటికంటే మించి కొంచెం నేను పొలైట్గా ఉండడానికి ఇష్టపడతాను, హంబుల్గా ఉండటానికే ప్రయత్నిస్తాను ఎప్పుడైనా సరే. అవన్నీ వాకింగ్ అవి ఇదివరకు బాగా చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇక తిరగడమే పని కదా, ఇక ఈ తిరగడమే పనిలో పెద్ద ప్రత్యేకంగా దానికోసం ఏం తీసుకోవట్లేదు. కానీ ఫుడ్ వరకు వచ్చేటప్పటికి నేను కొంచెం మితాహారమేనండి, లైట్గానే బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా లైట్గానే తీసుకుంటాను. కాదండి, నేను ఐఎమ్ నాట్ దట్ మచ్ ఏంటంటారు ఫుడ్డీ కాదు నేను పెద్ద నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ తింటాను కానీ అదేం పెద్ద ఉండాలని ఇది కూడా లేదు. ఉంటారు జనరల్గా, కానీ నేను అలా కాదు. నేను చిన్నప్పుడు ఒక డిగ్రీ వరకు అసలు నాన్ వెజ్ తినలేదు. నేను డిగ్రీ తర్వాత తినడం మొదలుపెట్టాను. అందువలన సో నాకు అదేం పెద్ద ఫుడ్డీ కాదు కాబట్టి ఫుడ్ కంట్రోల్ చేయాల్సిన అవసరం పెద్దగా లేదు, ఎందుకంటే ఎలా కంట్రోల్లోనే ఉంటున్నాను కాబట్టి.
అంటే ఇప్పుడు మీరు చెప్పకుండానే మీ హెల్త్ సీక్రెట్ చెప్పించాను నేను. సో అంటే ఆహారాన్ని మితంగా తినాలి, సాధ్యమైనంత వరకు హ్యూమర్ ఎన్ని టెన్షన్ ఉన్నా మాకు కాసేపు మనసుకు నచ్చిన వాళ్ళతో కాసేపు సరదాగా జోక్ వేసుకుంటే రిలాక్స్ ఈ అయిపోతాం. ప్రాంతం వాళ్ళకి హ్యూమర్ చాలా సరదాగా ఉంటుందండి, ఎలా అయినా ఉంటుంది, Automatic. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎందుకు ఆ హ్యూమర్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, Thank you. థ్యాంక్ యూ సో మచ్.